ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసిన ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే. ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరే. ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు. ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు. రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న. ఎవరో ఈ బిడ్డలు అలాంటి త్యాగజీవులా, అలాంటి త్యాగజీవుల తోటి నేను అనేక పాటలు రాసుకుంటూ వచ్చాను. నేను విప్లవ పాటలు అనగానే జయరాజు కొన్ని వేల పాటలు వస్తూ ఉంటాయి. అలాంటి విప్లవోద్యమంలో పనిచేసిన ఆ వరంగల్ యూనివర్సిటీలో MBBS అయిపోయిన తర్వాత వాడు అడవికే పోయేటోడు కానీ వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. అలాంటి వాతావరణంలో ఇంత అపారమైన త్యాగాలు చేసేవాళ్ళు ఇన్ని ముక్కలు ఎందుకు అయ్యారు? చాలా బాధపడ్డాను, చాలా మదనపడ్డాను. నేను ఆ ఉద్యమంలో అరెస్టులు అయ్యాను, జైల్లోకి వెళ్ళాను. చిన్న ఇన్సిడెంట్, నేను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైలు అధికారి ఏమయ్యా నీ బట్టలు ఇప్పు అని అన్నాడు. అదేంటండి బట్టలు ఇప్పడం ఏంటి, నేను ఇప్పను అని అన్నాను. ఇప్పవా, అది ఏమైనా చట్టం ఉంటే చెప్పండి సార్, నేను చట్ట ప్రకారం చేస్తాను. మరి చట్టంలో ఎక్కడైనా బట్టలు ఇప్పవని ఉందా చూపెట్టండి అని అంటే, ఓహో నీకు చట్టం గురించి మాట్లాడతావా, అయితే వీడిని తీసుకుపోయి ఫలానా సెల్లో వేయమని చెప్పాడు. అక్కడికి వెళ్తేనండి చాలా భయంకరమైన చుట్ట వేడి మలమూత్రాలు పోసే ఆ కేంద్రంలో 16 రోజులు ఉన్నాను. రోజు జైలర్ వచ్చి అడిగేవాడు, ఆయన బట్టలు ఇప్పవనే ఆయన ఇప్పటికైనా ఇప్పుతాడట లేదా అని అడిగితే, లేదండి నేను ఇప్పను అని చెప్పాను. అట్లా 16 రోజులు జైల్లో ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. ఒకసారి నేను కోర్టులోకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు కూర్చున్నాడు. వచ్చేటప్పుడు ఒక లాయర్ ప్రేమతోటి నన్ను హత్తుకోవాలని ప్రయత్నం చేశాడు. జడ్జి గారు పైనుంచి చూశాడు. అది క్రమశిక్షణకు ఉల్లంఘన కింద నన్ను ఒంటి కాలు మీద 1.5 గంటల కోర్టు హాల్లో నిలబెట్టాడు. ఆ తర్వాత ఓ ప్రజాకవి సినిమా రచయితకు కోర్టు హాల్లో శిక్ష పడింది అని చెప్పగానే ఆ జడ్జి గారు ఫోన్ చేసి, జయరాజు నువ్వు ఎలాంటి వాడు అని తెలియదయ్యా, మాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా అని చెప్పుకుంటాడు. అలాంటి ఒక ఉద్యమాలకు నాయకత్వం వహించిన నేను ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాల ప్రభావంతో నేను పాటలు రాస్తూ వచ్చాను. ఆ టైంలోనే నాకు క్యాన్సర్ వచ్చింది. మీరు ఎప్పుడైనా బాగా థింక్ చేస్తే, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడైతే బాగా థింక్ స్టార్ట్ చేశామో ఏమంటే షుగర్ ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అది క్యాన్సర్గా కూడా నాలో మారింది. నా డాక్టర్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కోసి పారేశాడు. కడుపులో ఉన్న చాలా పార్ట్స్ తీసేశాడు. 2 నెలల 15 రోజుల కంటే ఈ పేషెంట్ బతకటం కష్టం అని చెప్పాడు. అప్పుడు నేను ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ వయసులోనే నన్ను ఎందుకు తీసుకుపోదలుచుకున్నావు, ఈ వయసులోనే నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని నేను నేచర్ని ప్రశ్నించటం మొదలుపెట్టాను. అలా ప్రశ్నతోటి బిగినైన నా జీవితం మధ్యలో ఒక స్టోరీ చదివాను. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో చెప్పేటప్పుడు ఎలా జీవించాలో చెప్తూ ఒకటి రాసేవాడు. బాంబే హైకోర్టులో పేదవాళ్ళు మొత్తం న్యాయం కోసం వచ్చేవాళ్ళు. వస్తే వాళ్లకు ఆయనే టిఫిన్ పెట్టేవాడు, ఆయనే ఛార్జీలు ఇచ్చేవాడు, ఆయనే అన్నానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు. వాళ్ళ కేసులు ఫ్రీగా వాదించేవాడు. ఒక న్యాయవాది ఎలా ఉండాలో ఆయన ఎంత బాగా చెప్పాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు డబ్బులు ఇవ్వగలరు, వాళ్ళ కేసు వాదిస్తే ఆయన డబ్బులు అడగకపోయేవాళ్ళు. అప్పుడు ఆయన వాళ్ళు ఇచ్చినంత తీసుకునేవాడు, ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఆ రోజుల్లో కూడా టాటా బిర్లా కంపెనీలు ఉన్నాయి.
ఆ రోజుల్లో కూడా ఆయన పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కేసులు వాదించేటప్పుడు వాళ్ళ కాడ ఫీజు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫీజు తీసుకునేవాడు. అంటే చూడండి, జీవితం ఎవరికైతే సర్వీస్ చేయాలో వాళ్ళ కోసం చేశాడు. ఎవరైతే ఇవ్వగలిగిన స్థితి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇచ్చింది తీసుకున్నాడు. ఎవరైతే తన ప్రతిభతోటి డబ్బు సంపన్నులు ఉన్నారో వాళ్ళు ఇవ్వవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ తీసుకునేవాడు. ఇలాంటి కథలు నాకు బాగా ప్రభావితం చేశాయి. ఆయన్ని చదువుతుంటే ఎంత గొప్ప, ఇంటి ముందు కూర్చొని ఆ చేతి కాళ్ళ వేళ్ళు గోర్లు తీస్తూ ఉంటాడు. తీసి చాలా జాగ్రత్తగా పొట్లం కడతా ఉంటాడు. భార్య అడుగుతుంది, ఏమండి ఇంత జాగ్రత్తగా ఈ చేతి గోర్లను పొట్లం కడుతున్నారు ఎందుకు అని అంటే, ఇవి విత్తనాలు అనుకుని పావురాలు దీని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. ఆయన చదివి అట్లా పక్కకు చూశాను. ఆయన బౌద్ధం మీద రాసిన పుస్తకం. బుద్ధుడు తన స్నేహితుడు ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు. హంసను కొడతాడు. కొట్టిన వాడి హంస అని అతను అంటాడు. లేదు, దాన్ని కాపాడి హృదయానికి హత్తుకొని దానికి కట్టుకట్టి దాన్ని బతికించాడు కాబట్టి ఈ హంస నాది అని బుద్ధుడు అంటాడు. కానీ సమాజం ఏమి తేల్చిందంటే, ఎవరైతే దాన్ని కాపాడారో వారిదే హంస అనే కథ నన్ను చాలా నన్ను నేచర్ వైపు రావడానికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నన్ను బాగా ప్రభావితం చేశాయి. మిత్రులారా, విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. పైకి మీరు చూస్తే ఈ హాల్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం మీద కూడా మనిషి జీవించడానికి అవకాశం లేదు. ఏ గ్రహం మీద కూడా మనిషి నిలబడటానికి పీడనం వల్ల అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఏ గ్రహం మీద కూడా ఇంత అద్భుతమైన ఒక సుందర సుశీందర నందనవనం లాంటి ఒక అద్భుతమైన ప్రపంచం నీకు ఏ గ్రహం మీద కూడా కనపడదు. ఈ గ్రహాన్ని చూసిన చాలా మంది అద్భుతమైన పాటలు రాశారు. నేను చెప్పాను కదా, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎంత దాశరథి రాశాడు. నా తోటి కవి ఉన్నాడు సుద్దాల అశోక్ తేజ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఇలాంటి పాటలు ఈ నేల మీద ఎన్ని పాటలు వచ్చాయి. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కూరలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండ వానల్లోన ఎగిసి పడి నవ్వింది, సంద్రాలు మీటింది, కొండంతా ఎగిసింది, ఇసుక తిన్నెల పైన దోబూచులాడింది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు పాలెత్తబోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితివేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఎంత బ్యూటిఫుల్. ఇలా సూర్యుడి వేడి మన మీద ఎప్పుడైతే పడుతుందో, ఈ భూమి చుట్టూ చంద్రుడు ఉండటం వల్ల, ఈ గ్రహం చుట్టూ తిరగటం వల్ల వేడిని మొత్తం కూడా చంద్రుడు తన మీద వేసుకొని అప్పుడప్పుడు చల్లదనం ఇవ్వటం వల్ల ఈ భూమి పై ఓజోన్ పొర ఏర్పడింది. ఒక అందమైన ప్రపంచం ఏర్పడింది. ఒక సుందర లోకం ఇక్కడ ఆవిష్కరించబడింది. మీరు ఎక్కడ ఈ నేల మీద ఎక్కడ ఏమి ముట్టుకున్నా
పడతా ఉంటుంది. ఓ రాయిని ముట్టుకోండి. తల్లిదండ్రికి ఎవరైనా అన్నం పెట్టినప్పుడు జడ్జి గారు తీర్పిస్తాడు, ఏరా నీది హృదయమా రాయిరా అని. అప్పుడు రాయి బాధపడుతుంది, వీడితోటి నన్ను పోల్చుతున్నారేంటి అని. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మరిసిన రమ్యమైన చరిత నాది, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను పాపినాను, ఇంటికి పునాది రాయి కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, అమర శిల్పుల గుర్తులైతిని, అమరావతి కొండనైతిని, ఎల్లోరా గుహను నేను, 1000 స్తంభపు గుడిని నేను, ప్రేమమూర్తులు కొలువు తీరిన తాజ్ మహల్ మురుతు నేను, రాయనైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, రాళ్లను ముట్టుకుంటే నవరసాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓ చెట్టును పట్టుకొని చూడండి, వచ్చేటప్పుడు ఆ చెట్టును చూసి నేను ఎలా విలవిల్లాడిపోయాను అసలు. అబ్బా ఎంత అద్భుతమైన మొక్కలు ఇక్కడ ఉన్నాయి అని. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి వీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, సల్ల గాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై పుద్దుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, అట్టానే చెట్టును నేను ఆరుగారే మనసు నాదిగా. ఎంత ఎక్కడ ఏది ఎక్కడ నా బిడ్డలు బాధపడతారో అని అద్భుతమైన పళ్ళ తోటలు పడతా ఉంటాయి. ఎక్కడ నా బిడ్డలు బాధపడతారో ఎత్తైన భవనాలు కట్టుకోవాలని అద్భుతమైన గుట్టలు మన కళ్ళ ముందు పడతా ఉంటాయి. ఎక్కడ నా బిడ్డలు ఎండాకాలంలో బాధపడతారేమోనని తన గుండెల్లోనే మంచినీటి సరస్సులో పడతా ఉంటాయి. ఎక్కడ నా బిడ్డలు ఎత్తైన భవనాలు కట్టుకోవాలంటే ఇనుము కావాలి, అన్ని పెద్ద పెద్ద ఇనుప ఖనిజాలు మొత్తం కూడా ఇచ్చింది. ఎక్కడ నా బిడ్డలు అందంగా నేలకు ఆడవాళ్ళు వాళ్ళ చెవులకు ముక్కులకు చక్కగా బంగారం వేసుకోవాలని, మరీ ఎక్కువ ఇస్తే స్వార్థపరుతుల వాళ్ళు అయితారో అనుకున్నదో ఏమో, చిన్న చిన్న బంగారం ఎండి నవరసాలు మొత్తం కూడా ఇక్కడ ఇచ్చి ఇన్ని పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూని గనవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయి, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయి. ఇంత అసలు ఏది కావాలో అది ఇచ్చింది. కాబట్టి ఈ తల్లి అంతే ఇచ్చిందా అంటే ఇక్కడ అద్భుతమైన కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఏర్పడ్డ ఈ శరీరాన్ని చూసుకుంటే నేచర్కు చాలా దగ్గరగా చాలా ప్రేమతోటి ఈ నేచర్ తీర్చిదిద్దింది మన శరీరాన్ని.
మీరు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటాం. కన్ను అన్ని అవయవాల కంటే ఉన్నతమైంది. మరి ఇంత ఉన్నతమైన కన్నుని నేచర్ ఎలా డిజైన్ చేసిందో మీరు చూడండి. నేచర్ చేసే ప్రతి పని చాలా అద్భుతంగా చేస్తుంది, అందంగా చేస్తుంది. గడ్డి పువ్వు పూసినా చాలా బ్యూటిఫుల్ గా పూస్తుంది. గడ్డి పువ్వు ఎప్పుడు కూడా మీరు చూడండి, రేపటి నుంచి మీ చూపు, మీ ఆలోచనలు, మీరు అడిగేసేటప్పుడు కూడా మీరు ఉలిక్కి పడతారు. అయ్యో గడ్డి మీద కాలు పడ్డదని ఆనందపడతారు. మీరు గడ్డి పువ్వు పూసినా చాలా బ్యూటిఫుల్ గా పూస్తుంది. నేచర్ చేసే పనిలో బ్యూటిఫుల్ ఉంటుంది, నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది, నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే ఒక తెల్లటి కనురెప్ప మీద ఒక నల్లటి కనుగుడ్డు. చూడండి ఎంత బ్యూటీగా చేసింది. ఇంత అందమైన కన్నుని వీడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఆ గుడ్డు వెనకాల ఒక తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఉంటుంది. అయినా జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడోనని ఒక ఎముకల గూడు ఉంటుంది. అయినా జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడోనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప ఉంటుంది. నీ కన్ను గురించి పరిణామ క్రమంలో ఈ నేచర్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిందంటే ఎంత గొప్పది నేచర్. చెవి ఉన్నది, చెవి ఎముకతో తయారు చేస్తే ఈ చెవి ఎవడైనా కొడితే కొమ్ము ఇరిగిపోద్ది, బ్రెయిన్ దెబ్బతింటది. కాబట్టి ఎముకతో తయారు చేయకూడదు. మరి కండరంతో తయారు చేస్తే ఈ హోల్ అడ్డం వస్తుంది. కాబట్టి కండరంతో తయారు చేయకూడదు. ఒక కండరంలో నుంచి కండరం, ఎముకలో నుంచి ఎముక, ఎముక కండరం మిక్స్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి చెవి తయారు చేసిందంటే ఏ శాస్త్రానికి మాత్రం ఈ ప్రకృతి తత్వం అర్థమవుతుంది. మీ శరీరంలోని ప్రతి పార్ట్ మీరు లెక్కేసుకోండి. ఎక్కడైనా ఈ చేతి వేళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి. పొద్దు సమానం కష్టపడతా ఉంటాం. ఈ కష్టపడే మట్టిలో, రాళ్లల్లో, రప్పల్లో ఈ చేతి వేళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంత అందమైన, ఇంత శ్రమ పడే వేళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఈ వేళ్ల మీద గోర్లు ఉండాల్సిందే. ఎంత రక్షణ, ఎంత గొప్పగా. ఈ తల్లికి మన మీద ఎంత ప్రేమ ఉన్నదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీరు ఇది ఎండాకాలం, మంచి మామిడికాయలు తింటారు మీరు కదా. ఒక గుండ మామిడి చెట్టు ఇంత హైట్ లో ఉంటుంది. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడితే చచ్చిపోతుంది. కాబట్టి ఆ బిడ్డకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చెట్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే, ఏ టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక పిక్క తయారు చేస్తుంది. ఆ పిక్కలో బిడ్డని చాలా అద్భుతంగా పెడుతుంది. ఆ పిక్క మీద కండరం ఇస్తుంది. ఆ కండరానికి టేస్ట్ ఇస్తుంది, స్వీటు. అది వెదజల్లబడాలంటే, పక్షులు, మనుషులు తిని ఇంకో కాడ వేయాలంటే, అది వ్యాప్తి జరగాలంటే ఒక స్వీట్ ఇస్తుంది. ఓ టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక పిక్కను ఇస్తుంది. అంతకంటే కొంచెం చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు. దాని టెంక ఇంకా బలంగా ఉంటుంది, దాని పీచు ఇంకా పెద్దగా ఉంటుంది. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడితే సురక్షితంగా ఉండటానికి కావలసిన అన్ని చర్యలు ఆ చెట్టు తీసుకుంటుంది. అంతకంటే పెద్ద చెట్టు ఉంది, తాడి చెట్టు ఉంటుంది. గొడ్డలి పెట్టి కొట్టినా పగలని విత్తనం టెంక, బలమైన టెంక ఇస్తుంది. ఇంకా పీచు ఎక్కువ ఇస్తుంది. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడితే తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. నేను మీ హాల్లోకి వచ్చే ముందు వస్తూ చూశాను. పనస మొదట్లో కాసింది. కొమ్మల్లో కాస్తే కొమ్మ విరిగి పనస కింద పడి చచ్చిపోతుంది బిడ్డ. కాబట్టి పనస ఎక్కడ కాస్తుంది? మొదట్లో కాస్తుంది. ఈ తల్లి తత్వం అర్థం కావాలంటే, ఈ నేచర్ తత్వం అర్థం కావాలంటే మన శాస్త్ర జ్ఞానం చాలా తక్కువ. కాబట్టి అంతేనా, కేవలం మన అవయవాల కోసమే ఇదంతా చేసిందా? కాదు. ఇక్కడ అద్భుతమైన కన్నిచ్చింది. కన్నిస్తే ఓకే, అక్కడ అద్భుతమైన ప్రకృతి వనరులు మొత్తం కూడా అందమైన పూల చెట్టు ఇచ్చింది. అక్కడ పూల చెట్లు ఇవ్వకుండా, అక్కడ ప్రకృతిని ఇవ్వకుండా, అక్కడ మేఘాలు, కొండలు, కోనలు, జలపాతాలు ఇవ్వకుండా కేవలం కన్నిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ అందమైన కన్నిచ్చింది, అక్కడ అందమైన ప్రకృతినిచ్చింది. ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్త స్వరాలు ఇచ్చింది. ఇక్కడ ముక్కిచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పండ్లు ఇచ్చింది. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా కానీ మనిషి దెబ్బతింటాడు. కాబట్టి పిల్లలు చాలా
చాలా మన పిల్లలందరినీ కూడా పొద్దున్నే లేస్తే ప్రకృతిలోకి వెళ్ళనీయం. ఏం చెప్తా ఉంటాము? చదువురా 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 అని పట్టిస్తాం. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఓ పదార్థానికి రంగు, రుచి, వాసన, చైతన్యం ఉంటుందని చెప్పాడు కదా ఐన్స్టీన్. ప్రకృతి నుంచి, ప్రకృతిలో నుండే శాస్త్రవేత్తలందరూ గారు పుట్టారు కదా. కాబట్టి ప్రకృతిలో ఏది జ్ఞానం కూడా అక్కడి నుంచో వచ్చింది. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. ఆకాశాన గాలి ఉందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నిప్పుందంట. మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట. చిత్రాలతో ఏమో లోకం, చాలా చిత్రాలతో ఏమో కాలం. గొంగలి పురుగు రంగు మారి సీతాకోక ఈయనెట్లా, సాలె పురుగు నేసేదెట్లా, మిరుగురు పువ్వు ఎలిగేదెట్లా, ఏనుగు తిన్న ఎలగ పండు ఎట్ట మాయమ్మవునంట. చిత్రాలతో ఏమో లోకం, చాలా చిత్రాలతో ఏమో కాలం. నేచర్లో ఎన్ని అద్భుతాలు, ఎన్నని చెప్తాం. జ్ఞానం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం మనం? పాఠ్య పుస్తకాలలోకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అది అంటే ఏలడంత లేనివో సాలీడు, ఏలడంత లేనివో సాలీడు, నేస్తున్నాడు ఎంచక్కంగా తన గూడు. అద్భుతమైన గూడు అల్లుతుంది. అల్లిన తర్వాత గాలి వస్తుంది, పాటులకు నేల కొడుతుంది, మళ్ళీ కింద పడి లేచి మళ్ళా అల్లుతుంది. మళ్ళా ఈసారి అల్లినప్పుడు వర్షం వస్తుంది, పాటును కొట్టి మళ్ళా కింద పడుతుంది. అయినా కష్టపడి మళ్ళా తిరిగి లేచి మళ్ళా గూడు అల్లుతుంది. ఏలడంత లేనివో సాలీడు, నేస్తున్నాడు ఎంచక్కంగా తన గూడు. మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మొనగాడు. ఆ సాలీడును బట్టే ఈసారి వాడు బట్ట నేయటం మొదలు పెట్టాడు. జ్ఞానం అక్కడి నుంచి వచ్చింది కదా. కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఇన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా. కోయిల కథ వింటే భలేగుంటుంది. కాకి గుడ్లు పెడుతుంది, కోయిల దాంట్లో పోయి గుడ్లు విడిచి వస్తుంది. వారం రోజుల తర్వాత గుడ్లు పొదిగిన కాకి చూసుకుంటే కోయిల గొంతు వేరే ఉంటుంది, కాకి గొంతు వేరే ఉంటుంది. కాకి నా పిల్లలు కాదని కోయిలను తరిమేస్తుంది, గూటికి రానియదు. తన తల్లి ఎవరో తెలియదు, పొదిగిన తల్లి రానివ్వట్లేదు, కన్న తల్లి తెలియదు తనకు. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఈ తల్లి కోసం గూటి కోసం ఏడ్చి 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 ఆ శోకం నుంచి ఒక అద్భుతమైన రాగాన్ని ప్రయోగిస్తుంది కోయిల. కోయిల కొమ్మలెక్కి ఆ శ్రమ నుండి, ఆ కష్టం నుంచి, ఆ జీరగొంతు నుంచి కోయిల పాట పాడుతుంటే కాకి పిల్లలు తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటాయి. నాకు ఈ గొంతు ఎందుకు రాలేదని. కష్టపడుకుంటా ఎలా వస్తుంది? కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఇన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా. పాడంగా పాట నలుముకున్నది, పాటల్లోనే కోయిలమ్మ మేటి అయినదే. చెట్లల్లో పుట్లల్లో తిరిగే చీమల్లారా, మీరెట్లా బతుకుతున్నారో చెప్పుతారా. కట్టుకుంటే పామునైనా పట్టి తెస్తాము, ఒక్క మాట నడుచుకుంటాము. చూసే కనులుంటే సృష్టిలో చాలా సుగుణాలు, పని చేసే మనసుంటే ప్రతి పనిలో విజయాలు. ఎక్కడ నేచర్లో ఏది ఎంత, ప్రతి జీవి ఎంత శ్రమ పడుతుందో వెలగట్టలేము మనం. ఆకాశంలో ఎగిరే కొంగను చూసి కదా విమానాన్ని కనిపెట్టింది. ఆకాశంలో కొంగ ఎలా ల్యాండ్ అవుతుందో చూసి కదా విమానాశ్రయం కనిపెట్టింది. కొంగ ఎగురుతుంది, విమానం పైకి పోతుంది, ల్యాండ్ అవుతుంది. మరి మధ్యలోనే పెట్రోల్ ఆగిపోతే ఏం చేయాలి? కాబట్టి మధ్యలో ఆగాలంటే 9 రెక్కలు చూసి కదా హెలికాప్టర్ కనిపెట్టింది. నీకు సమస్త శాస్త్రాలు మొత్తం కూడా, సమస్త వస్తువు మొత్తం కూడా, పెయింటింగ్ కానించి మొదలు పెడితే అన్ని కూడా నేచర్ ఇచ్చిన జ్ఞానంతో వచ్చినాయి కదా. ఇంతేనా? నేచర్ ఎంత నైతికత ఇచ్చింది మనకు. మన పూర్వీకులు ఎంత గొప్పగా ఉండేవాళ్ళు, మన ప్రేమానుబంధాలు ఎంత గొప్పగా ఉండేవి.
అది మనిషి ప్రకృతితోటి విడదీయని సంబంధంలో ఉండి ఎంత అద్భుతంగా జీవించేవాడు ఒకప్పుడు. నైతికత అక్కడి నుంచే వచ్చింది. గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలు ఉన్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటే, మెల్లోన తాలి కొట్టు కట్టుకోనంటే, ఉన్ననాడు తింటై లేని నాడు పంటై, కష్టమైన నష్టమైన వీడిపోమంటై. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు. ఆకలైతే భూమినంతా చుట్టుకోహని వస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు చూడు, అవి ఆడుకున్న ఆట చూడు. ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. ఎంత అద్భుతమైన జీవితం. మన బిడ్డకు లక్షలాది రూపాయలు కట్నం ఇచ్చి, మన బిడ్డకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇచ్చి, మన బిడ్డకు కావలసినంత జీవితాన్ని మొత్తం సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఇచ్చి, మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునాం అని ఎంత ప్రయోగం చేసి సుఖంగా బతకమంటే, వాడు కట్నం బాకి ఉందో లేదో చూసుకుంటాడు, లేకుంటే సాగుకొట్టి ఇంకో దాన్ని చేసుకుంటాడు. ఎంత నేచర్లో ఒక గువ్వ చచ్చిపోయిన తర్వాత ఇంకో గువ్వ చావటానికి ప్రయత్నం, ఇంకొక గువ్వ ఇంకో దానితో జీవితాన్ని కొనసాగించడే. మీకు అందుబాటులో ఒక కొల్లేటి సరస్సు ఉంది. కొల్లేటి సరస్సుకు 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 5-6 పక్షులు మాత్రమే ముందుగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవో చూసుకుంటాయి. చూసుకొని మళ్ళా వెళ్ళిపోతాయి పైకి. వెళ్ళిపోయి వాటి జాతులకు మొత్తం కూడా ఆ పక్షులకు మొత్తం చెప్పుకుంటాయి. చెప్పుకున్న తర్వాత ఇది సురక్షిత ప్రాంతం అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పక్షులు మొత్తం కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఆడపక్షి ఒక ప్లేస్లో ఎక్కడ కూర్చుంటాయి, కూర్చుంటాయి. మగ పక్షి ఒక పుల్ల పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత తనకు నచ్చిన దాన్ని ఆ పుల్ల ఇస్తే అది జాగ్రత్తగా గూడు కడతా ఉంటుంది. ఈ పక్షి మొత్తం గూటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, పుల్లలన్నీ ఏర్కొస్తా ఉంటుంది. నదిలో చేపలు దొరుకుతూ ఉంటాయి. చేపలు దొరికినప్పుడు ఆ చేపల్ని మొత్తం తీసుకొచ్చి ఆడపక్షికి ఇస్తూ ఉంటుంది. ఆడపక్షి తిని ఒక యవనంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతమైన బిడ్డల్ని ఇక్కడ కంటారు. చేపలు పట్టుకొని తీసుకొచ్చేటప్పుడు పెద్ద పెద్ద పక్షి పడ్డప్పుడు, పెద్ద పెద్ద చేప పడ్డప్పుడు నోటితోటే కాదు రెక్క మీద వేసుకొని తీసుకొస్తాయి. ఆ చేపలు ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డ అదే చేపలను అట్టనే బిడ్డలకు పెడితే అజీర్తి చేసి చచ్చిపోతుందని ఆ పక్షి తెచ్చిన చేపలను మొత్తం కూడా తను తిని సగం జీర్ణమైన తర్వాత ఆ గుజ్జుని ఆ పిల్లలకు పెడుతుంది. అలా పిల్లలు కూడా పెద్దవై ఎగరగలిగే స్థితి, తన ప్రాంతానికి వెళ్ళగలిగే స్థితి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి తమ ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎక్కడో లేదు, ఇది కొల్లేటి సరస్సు మన పక్కనే ఉంది. ఇంత అద్భుతమైన నైతిక జీవితం ఇచ్చిన ఈ జీవితాన్ని ఈరోజు పోగొట్టుకుంటున్నాం. భూమి, నేను చావు బతుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడు క్యాన్సర్ తోటి అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే నేను ప్రకృతి గురించి పరిశీలించడం మొదలుపెట్టానో నా జీవితం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక్కొక్క స్టోరీ దాదాపు 222 స్టోరీస్ దీంట్లో రాసుకుంటూ వచ్చాను. 8 లైన్లే ఒక స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీస్ మొత్తం రాసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు నేను పలు ప్రాంతాలకు వెళ్ళి తిరగటం మొదలుపెట్టాను. తిరిగిన కారణంగా ఆ స్టోరీస్, ఆ ఆత్మీయత, అనురాగం, ఈ పుస్తకం చదివిన చాలా మంది 100 ఎకరాలలో రసాయనిక ఎరువులు లేకుండా పంట వేస్తున్నారు. ఆ పంటను నా ఇంటికి జాగ్రత్తగా పంపిస్తారు. ఒక రైతు మహబూబ్ నగర్లో ఒక రైతు 90 ఎకరాలు ఉన్న రైతు 3 ఎకరాలకు పడిపోయాడు. రసాయనిక ఎరువులు వేసి ఎరువులు వేయటం వల్ల
పెట్టుబడి పెరుగుతూ ఉంది, పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి సాగటం వల్ల క్రమంగా చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబం దివాళి తీసి బయటకు వచ్చింది. అప్పుడు ఆమె అయ్యా 90 ఎకరాలు ఉన్న భూమి 3 ఎకరాలకు వచ్చింది. ఈ 3 ఎకరాలలోనన్నా రసాయనిక ఎరువులు లేకుండా పంట చేస్తే ఉపయోగం ఉంటుందో చూద్దాం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వని భార్య అడిగితే భర్త ఇచ్చాడు. ఆ 3 ఎకరాలలో రసాయనిక ఎరువులు లేకుండా పంట వేసింది. మనలాంటి లాయర్లు, మనలాంటి జడ్జీలు, మనలాంటి టీచర్లు అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలి కాబట్టి ఆ 3 ఎకరాలలో ముందే పెట్టుబడి పెట్టి ఆమె చెప్పిన రేటుకు తీసుకురావటం మొదలుపెట్టారు. తిరిగి ఇప్పుడు ఆ రైతు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నది మళ్ళా తిరిగి 90 ఎకరాలలో రసాయనిక ఎరువులు లేకుండా పంట పండిస్తారు. నా పుస్తకాలు చదివిన, ఈ పుస్తకాన్ని చదివిన ఒక రైతు 300 ఎకరాలలో పండ్ల తోటను పెంచాడు. ఎంత మాధుర్యంగా ఉంటాయి ఆ పండ్లు అంటే, అసలు జామ పండు ఇంత టేస్ట్ ఉంటుందా అనే సంగతి నాకు అప్పుడు తెలిసింది. ఆయన నాకు పండ్లు ఇట్లాంటివి పంపుతూ ఉంటాడు. అలా నేను తిరుగుతుంటే నా డాక్టర్ ఒక్కరోజు ఫోన్ చేశాడు, జయరాజు ఎలా ఉన్నావు అని. బాగున్నాను సార్, నువ్వు 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకావు అనుకున్నాను. ఎంత ఇప్పుడు నీ సార్ మీరు ఆపరేషన్ చేసి 18 సంవత్సరాలు అవుతుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు, ప్రజల్లో పెట్టుకున్నారు. నా క్యాన్సర్ ఎడిపోయిందో నాకు తెలియదు, అది ఉందో లేదో కూడా తెలియదు. ఈ పుస్తకాన్ని చదివిన ఒక అమ్మాయి 2 గంటలకు ఫోన్ చేసి, సార్ 7వ తరగతి పిల్ల, సార్ మీ పుస్తకం అయిపోయింది సార్, చదివేశాను, 2 అయింది సార్, ప్రతి స్టోరీ చాలా బాగుంది సార్, సార్ ఈ భూమి ఉన్నంత వరకు మీ బుక్ ఉంటుంది సార్ అని అన్నది. ఎంత ఉద్వేగానికి గురవుతాం మనం. ఈ పుస్తకాన్ని చదివిన ఒక మల్బరీ తోట రైతు ఆయన జయరాజు గారు, సార్ ఎలా ఉన్నారంటే బాగున్నానండి, మీరు మల్బరీ తోట వేసేది కదా, ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు నేను పట్టు పురుగుల కోసం మల్బరీ వేసేవాడిని, పట్టు తీసుకునేవాడిని, ఆ పురుగుల్ని నీళ్ళల్లో వేసి చంపి ఆ పురుగు పట్టుని పిండుకునేవాడిని. ఇప్పుడు అలా చేయట్లేదు, ఎందుకంటే నీ పుస్తకం చదివానయ్యా, ఆ మల్బరీ పట్టు పురుగుల్ని నీళ్ళల్లో వేసి చంపటం నాకు ఇష్టం లేదయ్యా. అంత సెన్సిటివ్గా రైతు ఆలోచించారు. బాత్రూంలో ఒక ఆవిడ బాత్రూంలో సాలీడు గూడు పెడితే చీపురు పెట్టి కొట్టేది. ఈ పుస్తకం చదివిన తర్వాత అన్న ఫోన్ చేసి, అన్న బాత్రూంలో సాలీడు ఉంటే ఆ స్టోరీ చదివిన తర్వాత నాకు చీపురు తోటి కొట్టబుద్ధి కావట్లేదన్నా అని చెప్పేసింది. పిల్లలు బాగా, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, టీచర్లు ఎగబడి ఈ పుస్తకాన్ని తీసుకున్నారు. వారం రోజుల్లో పుస్తకాలు అయిపోయాయి. వెంటనే 2వ ముద్ర అయిపోయింది. ఇప్పుడు ఇది 3వ ముద్రలో పోతుంది. ఇది తెలుగులో వచ్చింది, హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, కన్నడంలో వచ్చింది, అన్ని భాషల్లోకి కూడా ఇప్పుడు ట్రాన్స్లేట్ అవుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, మనిషికి తినే ఆహారం ఎంత స్వచ్ఛతంగా గొప్పగా ఉండాలో, శరీరం బతకాలంటే ఒక మంచి ఆహారం తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మంచి నాలెడ్జి ఉండాలంటే కూడా మరి బ్రెయిన్కు కూడా మంచి ఆహారం ఇవ్వాలి కదా, అది జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలా మంది మీరంటే నిర్విరామంగా కేసును బట్టి ఎప్పుడో పుస్తకాలు చదువుతూ ఉంటారు. రాత్రి 11ంటికి 12ంటికి 3ంటికి పోయినా కానీ చదివే లాయర్లు ఉన్నారు. మీ జ్ఞానానికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ టీచర్ ఉద్యోగం చేసేటోళ్ళు, చాలా మంది కలెక్టర్ ఉద్యోగం చేస్తారు, పెద్ద వాళ్ళ కాడికి పోయారు. కలెక్టర్ అయ్యేదాకా పుస్తకాలు చదువుతాడు, కలెక్టర్ అయిన తర్వాత పుస్తకాలు బంద్ చేస్తారు. చదవడిగా టీచర్ అయ్యేదాకా పుస్తకాలు చదువుతారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం. మరి బ్రెయిన్కు కూడా ఆహారం ఇవ్వాలి కదా, జ్ఞానం ఇవ్వాలి కదా. జ్ఞానం ఇవ్వకుంటే వెనకబడిపోతాం కదా మనము. ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ మీ కాడికి వచ్చాను. ఈ మధ్య కాలంలోనే నేను రాసిన పాట శిలానివే అనే పాట ఒక అద్భుతమైన తత్వగీతం, 24 నిమిషాలు తత్వగీతం. చాలా మీరు నన్ను బాగా ప్రోత్సహించారు. పాట బయటకు వచ్చిన తర్వాత జయసుదాస్ గారి అబ్బాయి పాడాడు. నేను చాలా పాటలు రాశాను. నా మొదటి సినిమా దండోరా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, ప్రతి చెల్లె ఒక మొల్ల ఓలేక రామాయణమే చెప్పాలమ్మా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి. పల్లెల్లో 2 రాష్ట్రాలలో
తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా ఉర్రూతలు ఇచ్చిన పాట. దాని తర్వాత వెంటనే అవకాశం వచ్చింది. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. మహానుభావుడు జేసుదాస్ పాడాడు. ఇలా 30-40 సినిమాలకు పాటలు రాస్తూ వచ్చాను. ఎప్పుడైతే నేను ప్రకృతిలోకి వచ్చానో సినిమాలు తగ్గిస్తూ వచ్చాను, ప్రకృతిలో మమేకమవుతూ వచ్చాను, ప్రకృతినే పాటలుగా నడుచుకుంటూ వచ్చాను. అనేక సెంటిమెంట్ సాంగ్స్, ఎన్ని సెంటిమెంట్ సాంగ్స్. అమ్మ నన్ను అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని పంతమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది, అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, కడుపులో పడినప్పుడు కన్న కలలు ఎన్నో తల్లి, కాన్పులో నువ్వు పడ్డ బాధ రాయగలన తల్లి, పాలు దాగుతుంటే మనసు పరవశించెనంట, కమ్మనైన అమ్మ పాలే బిడ్డకు బలమంట, నడక నేర్పేటందుకు నువ్వు కుంటిదానమైనవు, మాట నేర్పేటందుకు నువ్వు ఎడ్డిదారమైనవు, అమ్మా నన్ను ఎలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడిని మొదట బడిని చేసుకున్నావు, పాట పాడుతుంటే గుండె దరువులేసినావు, ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు, అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు, అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు, దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీలా నాకు జన్మనివ్వలేను, అమ్మా నా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురు అయి ఆడి పాడగలవా. అమ్మ మీద నేను పాట రాస్తుంటే మా నాన్న ఓరగంట చూసేవాడు, వీడు ఒక్క పాట నా మీద రాకపోయిందిరా. అప్పుడు నేను అన్నాను, మా నాన్న అనేవాడు ఈ వంటగదికి మొత్తం కూడా మీ అమ్మేనా రాని అని అనేవాడు. నిజమే అనుకునేవాడిని, వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లే ఉండేవి. కానీ కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎదవచ్చు, కన్ను తడవకుండా సంసారాన్ని ఎదలేము. నాన్న ఇప్పుడు కూడా గుండె జారిపోవడం, కంటిలో నుంచి ఒక డ్రాప్ బయటికి రాదు. మా నాన్న చాలా కష్టాలు పడ్డాడు. మా నాన్న గుర్తొస్తే కళ్ళమిట్టి నీళ్ళు పటపట రాలిపోతూ ఉంటాయి. మా నాన్న తెలంగాణలో ఒక సగటు జీతగాడు. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరు కొయ్య గొట్టంగా నాగళ్ళు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో చెమట చుక్కలే ఊట చెలివెలా ఏనేమో ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలు నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా, గొర్రెల కొట్ట మూర్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి పాల మందలు దాసి పాల పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయములు చేసి బురద పొలము నుండి పువ్వ సృష్టించేవు నాయనా, నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేరేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా, చేను చూడకుంటే పారమాగాదాయే అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే, కంటి చూపును తీసి చేను కంచగా నాటి మంచ పైన చేరి దంచి పాటలు పాడి నాయనా, నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చినది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా, నువ్వురుక మురుక పొలం పనుల వెనుక కాళ్ళ కింద మీతో కాల చక్ర మురుక, నాటను నాటంగా కోతల్ని గోయంగా తొరగలిసి నింపంగా పడిగా అప్పులుండంగా తాను ఒడిపులు గలిసి సగజీతం ఇవ్వంగా నాయనా,
నీ దుఃఖమంతా చూసి దూడ పెయ్యాలేచ్చే నాయనా నాయనా, నువ్వు పస్తులుంటే చూసి పంట సేరు ఎచ్చే నాయనా. కన్నీళ్ళు జీవితంలో అలాంటి చూశాను. ప్రకృతితో మాట్లాడుతున్నప్పుడు, ప్రకృతితో వింటున్నప్పుడు, ప్రకృతితో మమేకమవుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చిరిగిపోయింది. నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. నా కాళ్ళు గతి తప్పుతున్నాయి, నా చేతులు మందగించాయి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోతుంది. ఇప్పుడు నా కోసం వాదించే ఓ లాయర్ కావాలి. ఇప్పుడు నా గురించి జడ్జిమెంట్ చేసే నదులకు కూడా జీవం ఉన్నది, ప్రతి ప్రాణికి కూడా జీవం ఉన్నది, సృష్టిలో ప్రతి పదార్థాల నుండి కూడా అద్భుతమైన విషయాలు వస్తున్నాయని చెప్పే ఓ న్యాయమూర్తి కావాలి, ఒక కవి కావాలి, ఒక గాయకుడు కావాలని నన్ను అలుముకోవటం వల్ల ప్రకృతి మీద రోజు మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. ప్రకృతిలోనే పరమాత్ముడు ఉన్నాడని భావిస్తున్నారు. ఇప్పుడు మీ కాడికి వచ్చింది నేచర్, దీన్ని కాపాడండి. ఈరోజు మనం తినే ఆహారం మొత్తం కూడా హరిత విప్లవం, హరిత విప్లవం, హరిత విప్లవం పేరుతోటి హాయిగా పంటశేలల్లో నానా బండి కట్టుకొని వెళ్ళి ఆనందంగా నత్తలతోటి, వానపాములతోటి ఆనందంగా జీవించే మన జీవితాన్ని మొత్తం కూడా హరిత విప్లవం పేరుతోటి యూరియాను సప్లై చేసి, ఊరుకు యూరియాను సప్లై చేసి మనం ఎరువులు మొత్తం పక్కన పెట్టి ఆ ఎరువులు వేయటం వల్ల ఇవాళ భూమి చచ్చిపోయింది. రసాయనిక ఎరువులు భూమి చచ్చిపోయింది, పంట దిగుబడి రావట్లేదు, అప్పులు పెరిగిపోయాయి. తద్వారా రైతు పంట రాక ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పండించిన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈరోజు. అంతేనా? ఆ విషదూల్యమైన రసాయనిక ఎరువులు వేసిన పంట తినటం వల్ల చిన్న వైరస్ వచ్చినా కానీ మనం అందరం పుట్టుకుని చచ్చిపోతున్నాం. రోగ నిరోధక శక్తి లేక ఈరోజు మనం ఏ వైరస్ వచ్చినా కానీ గడగడలు ఆడిపోతున్నాం. ఇప్పుడు మనం మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు, ఇప్పుడు మనం చచ్చిపోతున్నాం. మనకు నీళ్ళనిచ్చే కృష్ణ, గోదావరి నదులు మొత్తం కూడా మలమూత్రాలు పోసే కేంద్రాలు అయిపోయాయి. మన కళ్ళ ముందే ఉండే పర్వతాలు మొత్తం కూడా కనుమరుగైపోతున్నాయి. విజయవాడ వస్తుంటే ఏ గుంట చూసినా కానీ ఎక్కడికక్కడ తులిసి పారేస్తున్నారు. ఇంత స్వార్థమా? కాజీపేట రైల్వే స్టేషన్లో నిలబడితే కరీంనగర్ నుంచి వచ్చే వ్యాగన్లు మొత్తం కూడా గుట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నాయి, సముద్రం దాటిపోతున్నాయి. ఇసుక లారీలు మొత్తం కూడా పట్టణాలకు ఎగబడిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఇలా మీ సదస్సు జరుగుతుంది. న్యాయవాదులందరూ కూడా, న్యాయమూర్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం ఎలాగో అలాగా బతికి వెళ్ళిపోతున్నాం. ప్రతి మనిషికి రోగం వస్తుంది. ఒక అమ్మాయి నా కళ్ళ ముందే బాగా చదువుకోమంటే బాగా చదువుకుంది, ఇంగ్లీష్ నేర్చుకోమంటే ఇంగ్లీష్ నేర్చుకుంది, హిందీ నేర్చుకోమంటే హిందీ నేర్చుకుంది, డ్యాన్స్ నేర్చుకోమంటే డ్యాన్స్ నేర్చుకుంది, పాట పాడటం నేర్చుకోమంటే పాట పాడటం నేర్చుకుంది, 10వ తరగతి ఎగ్జామ్ రాయటానికి ప్రిపేర్ అవుతుంది. అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్. ప్రతి మనిషిలో క్యాన్సర్ వస్తుంది ఈరోజు. ప్లాస్టిక్ వాడాలి, ప్లాస్టిక్ 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 వస్తే బాధలేదు. ప్లాస్టిక్ సంచి ఎందుకు తయారు చేశారు? దారంతో, కాగితంతో బ్యాగ్ తయారు చేస్తే చెట్లు కొట్టవలసి వచ్చింది. ఒక ప్లాస్టిక్ సంచి కనుక వీడికి ఇస్తే సంవత్సరం మొత్తం వాడుకుంటాడు చక్కగా అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సంచి తయారు చేస్తే ఇట్లు తీసి అట్ట పడేస్తున్నాం. పొద్దున్నే పాలు రావాలంటే పాలు కావాలని మనం అన్నాం, కానీ ప్లాస్టిక్లో రమ్మని చెప్పామా? ప్లాస్టిక్ తోటి పాలు వస్తున్నాయి. టిఫిన్ కావాలని ఫోన్ చేస్తే ప్లాస్టిక్ వస్తుంది. అమ్మ నాన్న కలిసి ఆత్మీయంగా కూర్చొని టేబుల్ మీద తినేవాళ్ళం. ఇప్పుడు హోటల్ నుంచి ఫోన్ చేస్తే ప్లాస్టిక్ ఇంటికి వస్తుంది. ప్లాస్టిక్ వస్తే బాధలేదు, కానీ మనిషి ప్లాస్టిక్ అయ్యాడు. ఇప్పుడు ప్లాస్టిక్ లక్షణం ఏంటి? యూజ్ అండ్ త్రో. కానీ ఇప్పుడు మనిషి ఏంటి? అవసరం వచ్చినప్పుడు మనిషి వలమాలిన ప్రేమ వలకపోస్తాడు. అవసరం తీరంగానే నువ్వెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. భార్య మంచిగా ఉన్నంత కాలం భార్యతోటి ఉంటాడు, భార్యకు జబ్బు వస్తే వదిలిపెడతాడు. తల్లిదండ్రులతోటి వాళ్ళ బెనిఫిట్ ఉన్నంత వరకు
నేల కొడుతున్నాడు. మనిషి యూజ్ అండ్ త్రో అయిపోయాడు. ఈ స్థితిని ఇలాగే కొనసాగితే ఈ నేలకు అర్థం ఉందా? ఈ స్థితి ఇలాగే కొనసాగితే మనిషి జీవితానికి అర్థం ఉంటుందా? మానవత్వం మరిసి మనిషి మంట గలిసి నాడురా, స్వార్థపరుడై డబ్బుకు సరుబారిసైపోయాడురా. ఎవరు అమ్మా ఎవరు నాన్న, ఎక్కడున్నది ధర్మము, ఎప్పుడెళ్ళి పోతరోనని ఎదురు చూసే కాలము. మానవత్వం మరిసి మనిషి మంట గలిసి నాడురా, స్వార్థపరుడై డబ్బుకు సరుబారిసైపోయాడురా. ఈ తత్వం మీరు ఆలోచించండి. మీరు న్యాయవాదులు, మీరు న్యాయమూర్తులు. ఈ సమాజం ఎటుపోతుందో చూడండి. అసమానతలు పోవాలని చాలా మంది కొట్లాడారు. అసమానతలు కొద్ది గొప్ప రూపమాపుతున్న తరుణం ఇది. కానీ ఇంకా ఈ సమాజంలో డబ్బున వాళ్ళు డబ్బులోగానే ఉన్నారు, పేదవాడు పేదవాడుగానే ఉంటున్నారు. కానీ ప్రకృతి వనరులు మొత్తం కూడా సర్వనాశనం చేసేది పేదవాడేవాడు కాదు. మార్కెట్ పోటీలో పెట్టుబడిదారులు మొత్తం కూడా విధ్వంసానికి పాల్పడుతున్నారు. కాబట్టి మిత్రులారా, కాబట్టి మహానుభావులారా, మేధావులారా, మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మనం పోతే పోయాం. ఎత్తైన మేడలు ఇవ్వాలని మనం పిల్లలు అడగట్లేదు. అందమైన కార్లు ఇవ్వాలని మన పిల్లలేం మనల్ని అడగట్లేదు. కనీసం స్వచ్ఛమైన గాలి, వాళ్ళు బతకడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అయినా ఇస్తే ఒక తరం బతుకుతుంది, తర్వాత ఇంకో తరం బతుకుతుంది. కాబట్టి అలాంటి ఈ సభ, అలాంటి ఈ న్యాయమూర్తులు మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, సర్వేన జన సుఖినోభవంతో అందరూ బాగుండాలని పాట కోసం జీవిస్తున్నాను. పాట కోసం పాటే. నేను ఈ మొత్తం ప్రకృతి తత్వంలో మీకు గొప్ప సందేశం, గొప్ప విషయం ఒక్క నిమిషంలో చెప్తాను. ఏంటి నువ్వు గమనించిన ప్రకృతి తత్వం ఏంటి అనంటే, చాలా మంది ఇప్పటి వరకు మీకు ఏం చెప్తారంటే, ఒక సుఖమైన జీవితం కావాలంటే ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తారు. ఈ కష్టాలు పోవాలంటే ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి చెప్తారు. కానీ ప్రకృతిలో అలా కాదు. ఒక ఎత్తైన పర్వతం ఉందంటే దాని కింద లోయ ఉండాల్సిందే. లోయ లేకుండా పర్వతం ఉండదు, ఎండ లేకుండా వాన ఉండదు. ఇవాళ పగపగ ఎండలు కుడితేనే రేపు వసంతం వర్షాన్ని తీసుకొని వస్తుంది. కష్టం లేకుండా సుఖం ఉండదు. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది. దుఃఖం లేకుంటే నవ్వుకు విలువలేదు. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది. చీకటే లేకుంటే వెలుగులకు విలువేది. పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా. కరిగిపోయే మంచు అంటే జీవితాలురా. కొమ్మ మాటున కోయిల రాగమున్నది, అమ్మలా గుండెల నిండా దాసుకున్నది. మొగ్గ మాటునే ముళ్ళు దాగి ఉన్నది, కంటికి రెప్పలాగా కాపలున్నది. అడుగులేవకుండా ఇంకో అడుగు పడదురా, అలసిపోయినందుకే నిదుర ఉందిరా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది. చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. ఇప్పుడు నిన్న ఆరోగ్యాన్ని ప్రేమించాము. ఒక దశకు వచ్చిన తర్వాత అనారోగ్యాన్ని కూడా ప్రేమించాలి కదా. కష్టంతో పాటు, కష్టం ఉంటేనే సుఖం ఉంటుందనే తత్వం నేచర్ తత్వం, ప్రగతి తత్వం, ఓ చీకటి వెలుగుల తత్వం ఇది. ఆ పాటలో నేను చెప్పాను, పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు, సూర్య చంద్రులు, క్రాంతి ధారలు, విశ్వమున విరభూష తారలు, పొడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా. ఉనికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా ధరికి చేరేనా. ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితం
జీవితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెన్ను నిమిరితే ఎగిరి పడకు వెన్ను నిమిరితే ఎగిరి పడకు వెన్ను పోటుకు బెదిరిపోకు నమ్మి నువ్వు మోసపోకు నమ్మినోళ్ళను వదులుకోకు ఏది సత్యమో ఏదో సత్యమో ఏది ధర్మమో ఏదో ధర్మమో ఏది స్వార్థమో ఏది వ్యర్థమో తెలిసి నడవాలోయ్ మంచి చెడులను వేరుపరిచే హంస నీవేరోయ్ విజ్ఞానం ఒక్కటి చాలదు వివేకమును అలవరుచుకో ధనము ఒక్కటి చాలదు నీ గుణమును సరి చేసుకో కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనము తెలుసుకో మనిషి ఋషిగా మారేటందుకు మార్గం అన్నది ఎంచుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో